మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. క్షేత్రం అంటే కేవలం కనిపించే ఈ శరీరమే కాదు. ఈ క్షేత్రం పంచభూతాలతో ఏర్పడింది. ఈ క్షేత్రంలో పంచభూతాలు, పంచ తన్మాత్రలు, 10 ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, అహంకారం, ప్రకృతి, ఈ 24 తత్వాలు కలిసి క్షేత్రం అని అంటారు. ఈ క్షేత్రంలో ఉన్న పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వికారాలు కలుగుతాయి. అవే కోరికలు, ద్వేషాలు, సుఖాలు, దుఃఖాలు, తెలివి, మనస్సుతో చేసే సంకల్పాలు, ధైర్యం, ఇవన్నీ వికారాలతో కూడినదే ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎన్నో పదార్థాలున్నాయి. ఉదాహరణకు బంగారం. అది భూమిలో మట్టి రూపంలో ఉంది. దానిని వెలికి తీసి శుద్ధి చేసి బంగారంగా చేసి దానితో రకరకాల ఆభరణాలు ఆకర్షణీయంగా తయారు చేస్తారు. అవన్నీ షాపులో పెడతారు. ఇప్పటి వరకు అవి పదార్థాలే. వాటిని చూసి అవి నాకు కావాలి, నాకు చెందాలి, నా దగ్గరే ఉండాలి అనే ఒక సంకల్పం కలిగితే అప్పుడు అవి విషయాలవుతాయి. విషయం అంటే బంధనం కలిగించేది. ఎలాగా? ప్రపంచంలో దొరికే పదార్థాలు పొందాలనే కోరిక పుడుతుంది. వాటి వెంట మనస్సు పరిగెడుతుంది. వాటిని సంపాదిస్తుంది, తన స్వంతం చేసుకుంటుంది. అప్పుడు ఆ విషయాల వల్ల బంధం కలుగుతుంది. ఆ బంధాలే వాసనలు. ఈ వాసనలు గాఢంగా పరిణమించి మరు జన్మకు కారణమవుతాయి. ఇది ఒక్క బంగారానికే కాదు. భూమి, ధనం, ఇల్లు, పదవి, స్త్రీలు, సంతానం, బంధువులు, మిత్రులు, రకరకాలైన సుఖాలను ఇచ్చే వస్తు సముదాయం వల్ల అన్నీ ఈ విషయాల క్రిందకు వస్తాయి. అందుకే వీటిని విషయవాంఛలు అని అన్నారు. వీటి నుండి దూరంగా ఉండటమే వైరాగ్యం. దానినే మనం అలవరుచుకోవాలి.